సార్ ఓకే రైట్. ఇదే విషయంపై ఒకసారి లావణ్య గారు ఏదో ఫింగర్ రేస్ చేస్తున్నారు. బహుశా షీ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అస్. ఎట్ ద మీన్ టైం మనం ఒకసారి చూస్తాము. మనం హైదరాబాదు నగరానికి సంబంధించి చూస్తే అనేక సరస్సులతో, అనేక పౌండ్స్తో, అనేక మనకు ఏమంటారు దాని చెరువులతో ఉన్న ఈ హైదరాబాద్ నగరం ప్రస్తుతం ఒక మొత్తం కంప్లీట్గా ఆ చెరువులు మొత్తం కుంటలు మొత్తం ఒక మురికి కాలువలుగా మారిపోయాయి. ఈ విషయంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి దగ్గరనే మున్సిపల్ శాఖ ఉన్నది. వేరే విషయాలలో కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అక్కడ వెచ్చిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు చెత్త సంబంధించింది కానీ కాలుష్యానికి సంబంధించిన చిత్తశుద్ధి లేని ప్రభుత్వాన్ని మీరు ఎలా అంటారండి? యా మ్యామ్, లవణ్య గారు, సారీ శ్రీవాణి గారు, ఆకుల శ్రీవాణి గారు. ఒకటే అండి, ఇది రాష్ట్రం మనందరిది. నేను ఒకటే ఏమంటున్నానంటే, అంతకుముందు కూడా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు, కానీ ఇంతవరకు మున్సిపల్ శాఖకే కానీ లేకపోతే కార్పొరేషన్ కి కానీ ఏమి చేశారు అని అంటే జీరో. కేవలము నాకు అవార్డులు వచ్చాయి అని చెప్పుకోవడానికే కానీ రియల్ గా కూడా తను ఏం చేశారు? ఇంతకుముందు మీరు అన్నట్టుగా చెరువులు కుంటలు అన్ని కూడా ఈ రోజు డ్రైనేజ్ మయంగా మారిపోయాయి అంటే దానికి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేవు. ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా పని చేయట్లేదు. మనం ఓపెన్ గా చెప్తున్నాము, ఇవాళ మన హైదరాబాద్ నగరమే గానీ ఎక్కడైనా సరే నగరాలలో నుంచి డ్రైనేజ్ సిస్టమ్ ని తీసుకొని వెళ్ళి డైరెక్ట్ గా చెరువులలో కలిపేస్తున్నారు. అది మన జనరేషన్స్ కి, అంటే ఏదో ఈ రోజు ప్రభుత్వం ఉంటది, కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుందేమో, కానీ ప్రజలు మాత్రం, తెలంగాణ రాష్ట్రం మాత్రం ఎల్లప్పటికీ ఉండాలి, అక్కడ అలాగే ఎప్పటికీ మంచిగా ఉండాలి, సురక్షితంగా ప్రజలు ఉండాలి అని అంటే ఇలా చేసే తప్పులను అరికట్టాలి. అరికట్టడానికి ముందుగా అధికారులు ముందుకు రావాలి. అధికారులు కూడా ఈ రోజు ఎలా అయిపోయారనంటే పప్పెట్స్ లాగా, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళు చెప్పినది చేసుకుంటూ పోతున్నారు. కానీ వాళ్ళకి కూడా చిత్తశుద్ధితో ప్రజలు, దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. పొలిటీషియన్స్ అన్నది దే ఆర్ జస్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళు రిప్రజెంట్ మాత్రమే చేయాలి, కానీ పబ్లిక్ సర్వెంట్స్ గా వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి జీతాలు తీసుకుంటున్నారు. కాబట్టి చిత్తశుద్ధితో వాళ్ళు ప్రాపర్ గా పని చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవాళ సివరేజ్ ట్రీట్మెంట్స్ ప్లాంట్స్ లేవు, డ్రైనేజ్ సిస్టమ్ అంటారు. హైదరాబాద్ మహానగరంగా మాట్లాడతారు, ఆ మహానగరంలో డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్ గా లేదు. ఎక్కడ చూసినా మోరీలు పొంగుతూనే ఉంటాయి. అదే మోరీలలో దాటుకుంటూ స్కూళ్ళకు పోవాలి, పెళ్లిళ్ళకు పోవాలి, గుడిలకు పోవాలి, అన్ని పనులు ఆ మోరీల నుంచి దాటుకుంటూనే పోవాలి. అట్లాంటి సిచ్యువేషన్ ఈ రోజు మన హైదరాబాద్ నగరంలో ఉంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి దగ్గర కూడా ఇలాగే ఉంది. ఇంకొకటి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, ఎక్కడైతే రెయిన్ వాటర్ వస్తాయో ఆ రెయిన్ వాటర్ డ్రైన్స్ అని చెప్పి అప్పట్లో చాలా ప్రెస్టీజియస్ గా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కట్టారు. కానీ ఈ రోజు దుస్థితి ఏంటంటే ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ లలో కూడా డ్రైనేజ్ లైన్స్ కలిపేశారు. మళ్ళీ అది కలిపేసేటప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు అని అంటే ఏమన్నంటే మాకు స్టాఫ్ సరిగ్గా లేదు అని మాట్లాడతారు. ఇంత ఘోరంగా ఈ రోజు సిచ్యువేషన్ ఉందంటే, సరే ఒక 2 సంవత్సరాలు ఒక అధికారి ఆ పొజిషన్ లో ఉండి వెళ్ళిపోతారేమో గానీ హూ ఇస్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్? తెలంగాణ రాష్ట్రానికి ఎవరు సమాధానాలు చెప్పాలి అని అంటే అందరూ ఆ పార్టీ ఈ పార్టీ అనే ముందు దాంతో పాటుగా ముందుగా అధికారులు కూడా దాని ముందు చిత్తశుద్ధితో పని చేయాలి. అధికారులు మంచిగా ఉంటే, గవర్నెన్స్ ప్రాపర్ గా ఉంటే రాష్ట్రం బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. ప్రవీణ్ కుమార్ గారు